Hello everyone, welcome to the video series on MHSRB Pharmacist exam preparation. Now ఈ వీడియోలో MHSRB సైట్లో ఇచ్చిన మాక్ టెస్ట్ అనాలిసిస్ సబ్జెక్ట్ వెయిటేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఈ 2 డేస్లో ఏం చేస్తే బెటరో ఎగ్జామ్కి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us see the first thing. See, మాక్ టెస్ట్ గురించి ఫస్ట్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, కొంతమంది టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ చూసి కంగారు పడుతున్నారు, టెన్షన్ వస్తుంది అంటున్నారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఒక 10-20% క్వశ్చన్స్ కంప్లీట్గా ఎవరు ఆన్సర్ చేయలేని ఉంటాయి. ఎవరికి కూడా 80 out of 80 రావు. సో కొన్ని క్వశ్చన్స్ డెఫినెట్గా కంగారు తెప్పించినట్టే ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారో, ఎంత నేర్చుకున్నారో అర్థం చేసుకోండి. ఎగ్జామ్ ముందు ఈ స్ట్రెస్ ఇస్ వెరీ ప్రాబ్లమెటిక్ వన్. నా టెస్ట్ని ఐడెంటిఫై చేస్తే ఎలా ఇచ్చారు అంటే, మనకి MSHRB సిలబస్లో 1 to 10 యూనిట్స్ ఇచ్చారు. ఫస్ట్ యూనిట్ ఫార్మస్యూటిక్స్. క్వశ్చన్ పేపర్ చూస్తే ఆ యూనిట్ వైజ్గానే క్వశ్చన్స్ ఇచ్చుకొని వెళ్ళారు. ఫస్ట్ యూనిట్ ఫార్మస్యూటిక్స్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చారు. అనాటమీ ఫిజియాలజీ నుంచి ఇంకో 10 క్వశ్చన్స్ ఇచ్చారు. థర్డ్ యూనిట్ కమ్యూనిటీ ఫార్మసీ, దాని నుంచి ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫోర్త్ యూనిట్ కెమిస్ట్రీ 9 క్వశ్చన్స్ ఇచ్చారు. 5 and 6 ఫార్మకాలజీ 21 క్వశ్చన్స్ ఇచ్చారు. 7th యూనిట్ హాస్పిటల్ ఫార్మసీ 5 క్వశ్చన్స్ ఇచ్చారు. 8th యూనిట్ ఫార్మకాగ్నసీ 8 క్వశ్చన్స్. 9th యూనిట్ బయోకెమిస్ట్రీ నుంచి 6, జూరిస్ప్రుడెన్స్ నుంచి 6 క్వశ్చన్, టోటలీ 80 క్వశ్చన్స్ ఇచ్చారు. Now understand, if you see that highest క్వశ్చన్స్ వచ్చినవి ఫార్మకాలజీ, ఎందుకంటే 2 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి టోటల్గా 21 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ అనాటమీ ఫిజియాలజీ 10, ఫార్మస్యూటిక్స్ ఒక 10, కెమిస్ట్రీ 9 క్వశ్చన్స్, ఫార్మకాగ్నసీ 8 క్వశ్చన్స్. ఇవి హైయెస్ట్ క్వశ్చన్స్. మిగతా సబ్జెక్ట్స్ అన్ని 5-6 ఇప్పుడు 5 ఏమో హాస్పిటల్ ఫార్మసీ, కమ్యూనిటీ ఫార్మసీ 6, బయోకెమిస్ట్రీ 6, జూరిస్ప్రుడెన్స్ 6 అలా ఇచ్చారు. సో ఓవరాల్గా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇచ్చారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఫార్మసీలో ఎస్పెషల్లీ ఫార్మకాలజీ కానీ, ఫార్మస్యూటిక్స్ కానీ, ఫార్మకాగ్నసీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇవి ఇంపార్టెంట్ అని ఎప్పుడూ చెప్తున్నాను. అలానే వచ్చాయి. అగైన్ ఎల్లీడ్ సబ్జెక్ట్స్ అంటే అనాటమీ ఫిజియాలజీ, కెమిస్ట్రీ, ఫార్మకాలజీ సిమిలర్ సబ్జెక్ట్స్. ఈ మాక్ టెస్ట్లో ఆల్మోస్ట్ 40 క్వశ్చన్స్, 50% దీని నుండే వచ్చాయి. నౌ అగైన్ సి, మాక్ టెస్ట్ ఇచ్చినట్టే ఫైనల్ ఎగ్జామ్ ఉండకపోవచ్చు. ఐఎమ్ జస్ట్ అనలైజింగ్ దిస్ టెస్ట్ అండ్ టెలింగ్ యూ. కానీ టేక్ అవేస్ అంటే ఈ మాక్ టెస్ట్ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, లుక్ ఎట్ ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్లో చాలా మటుకు చాలా బాగా ఇచ్చారు. అంటే కొన్ని క్వశ్చన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ ఆర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అనే క్వశ్చన్స్కి ఆప్షన్స్లో చాలా వర్డింగ్స్ ఉన్నవి ఇచ్చారు. అంటే మీరు ఫోకస్ చేసి ఆప్షన్స్ అన్నీ చదివి అర్థం చేసుకుంటేనే ఆన్సర్ చేయగలరు. ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ అటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏం చేయాలో చెప్తాను దానికి. ఫస్ట్ టేక్ అవే. సెకండ్ వన్, స్టూడెంట్స్ చాలామందికి లెర్నర్స్కి ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే, కీవర్డ్స్ని మన బ్రెయిన్లో ఉంటాయి. కీవర్డ్స్ బ్రెయిన్లో ఉండడం అంటే, ఇప్పుడు లాస్ట్ 80th క్వశ్చన్ ఆర్ ఆ రేంజ్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇలిసిట్ ట్రాఫికింగ్ రూల్ ఆఫ్ NDPS ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. అందరూ చదివేది ఏంటి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని, 1985. ఇది బాగా గుర్తుంటుంది. కానీ వాళ్ళు అక్కడ అడిగింది ఒక క్లాజ్, ఇలిసిట్ ట్రాఫికింగ్ సెక్షన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అని. నా చాలామంది బ్రెయిన్ ఏంటంటే, ఓన్లీ NDPS యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అదే చూస్తారు. ఆప్షన్స్లో పొరపాటు 1985 ఉంటే అదే పెడతారు. అది లేకపోతే క్వశ్చనే తప్పించారంటారు. ఇది జనరల్గా స్టూడెంట్ ఆస్పిరెంట్స్కి ఉండే యాటిట్యూడ్. కీవర్డ్స్ని చూసి దాన్ని ఆన్సర్తో మ్యాప్ చేసుకుంటాను. నో, క్వశ్చన్ మొత్తం చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. నా ఇది ప్రాబ్లం కాకుండా ఎగ్జామ్లో మీరు చూసుకోవాలి. ఇప్పుడే మన ప్రాబ్లమ్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి, ఎక్కడ తప్పులు చేస్తున్నాం. 2 మేజర్ ప్రాబ్లమ్స్. టూ హార్డ్గా వస్తే స్ట్రెస్లో బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, భయపడిపోయి తెలిసిన క్వశ్చన్స్ కూడా సరిగ్గా చేయలేకపోవడం. టూ ఈజీగా ఉంటే ఎక్సైటేషన్లో కూడా కొన్ని ఓవర్లుక్లో పోవడం. ఈ 2 కంట్రోల్ చేసుకోవాలి. సో కీ టేక్ అవేస్ ఏంటంటే, ఈ మాక్ టెస్ట్ నుంచి ఎలా కంట్రోల్ చేయాలి వీటిని అర్థం చేసుకోండి. నెక్స్ట్ థింగ్, మనకి 2 days టైం ఉంది. ఈ 2 days టైంలో ఏం చేస్తే బెటరో చెప్తా వినండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, స్ట్రెస్ ఉండకూడదు. అంటే నాకు చెప్పడం ఈజీయే, మీరు చదువుతున్నప్పుడు అది ఉంటుంది. కానీ ఎన్నోసార్లు చెప్పాను, స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మన బ్రెయిన్ పనిచేయదు, మీరు చదివింది గుర్తుండదు, మీరు ఇవ్వగలిగే పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేరు. ఇది ప్రాబ్లం స్ట్రెస్తో. నా లెట్ us అండర్స్టాండ్. అంటే సబ్జెక్ట్లోనే కొన్ని చెప్తాను, దాన్ని అట్రిబ్యూట్ చేయండి. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అని ఉంది, ఫార్మస్యూటిక్స్లో మనం చదువుతాం. ఫ్లో ప్రాపర్టీస్లో ఏం చెప్తుంది, వెలాసిటీ డిక్రీజెస్ వెన్ ప్రెషర్ ఈజ్ ఇంక్రీస్డ్. వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు మీరు పక్కన ఏదైనా ప్రెషర్ పెడితే వెలాసిటీ తగ్గిపోద్ది. హ్యూమన్ బీయింగ్స్ కూడా అంతే. మన మీద ప్రెషర్ వస్తే మన పెర్ఫార్మెన్స్ వెలాసిటీ తగ్గిపోద్ది. సేమ్ ప్రిన్సిపల్. సో ఆ ప్రెషర్ లేకపోతేనే మన వెలాసిటీ, మన స్పీడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అండర్స్టాండ్ దట్. ఎలా కంట్రోల్ చేసుకోవాలి ప్రెషర్ అంటే, ప్రెషర్ ఈజ్ ఇన్ఎవిటబుల్. స్ట్రెస్ న్యాచురల్గా వస్తుంది.
ఇన్ని రోజులు చదివాము, ఏమవుతుంది, 2 రోజులే ఉంది ఎగ్జాము, మాక్ టెస్ట్ చూస్తే కొన్ని క్వశ్చన్స్ తెలియట్లేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటుంది, పక్కన పెట్టండి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి. అగైన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే అండర్స్టాండ్ అవర్ బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ. చాలామంది ఏం చెప్తారంటే ఈ యోగిక్ సెన్సెస్ వీటన్నిటిలోని డీప్ బ్రెత్ చేయడం మెడిటేషన్ మంచిది. ఏం జరుగుతుందో చెప్తా చూడండి. మీకు ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా టేక్ డీప్ షాలో బ్రెత్స్. అంటే డీప్గా బ్రెత్ తీసుకుంటే లాట్ ఆఫ్ ఎయిర్ వెళ్తుంది, లాట్ ఆఫ్ ఆక్సిజన్ వెళ్తుంది. ఆ ఆక్సిజన్ బ్రెయిన్కి ఇచ్చే సిగ్నల్స్ కొన్ని ఉంటాయి. బ్రెయిన్లో హైపోథాలమస్కి సిగ్నల్ ఇస్తుంది, ఇనఫ్ ఆక్సిజన్ ఉంది, నీకేం థ్రెట్ లేదు. ఆ సిగ్నల్ రాగానే సింపాథిక్ నర్వస్ సిస్టమ్ తగ్గిపోయి పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ పెరుగుద్ది, స్ట్రెస్ తగ్గిపోద్ది. మనం థియరిటికల్గా ఏం చదువుకుంటామంటే అటానమిక్ నర్వస్ సిస్టమ్ మన కంట్రోల్లో ఉండదు అని, కానీ కంట్రోల్లో ఉంటుంది. యూ కెన్ మెండ్ యువర్ బ్రెయిన్. మన ఆలోచనల ద్వారా మనం చేసే ఈ ప్రాసెస్ ద్వారా యూ కెన్ కంట్రోల్ యువర్ బ్రెయిన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ వన్. ఇంకా చెప్తా వినండి. కొంతమంది స్ట్రెస్ వచ్చినప్పుడు ఇక్కడ మసాజ్ చేసుకుంటే మంచిది అని అంటారు. ట్రూ. రీజన్ ఏంటంటే అనాటమీ ఫిజియాలజీ. మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ బ్లడ్ వెజల్స్ మజిల్స్ ప్రెస్ అవుతాయి. ఇక్కడ బ్లడ్ వెజల్ దగ్గర క్యారోటిడ్ సైనస్ అని ఒక రిసెప్టార్ ఉంటుంది, దాని పేరు అది బ్యారో రిసెప్టార్. బ్యారో రిసెప్టార్ అంటే మన బాడీలో ఉండే ప్రెషర్ని సెన్స్ చేస్తుంది. మీరు ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ వెజల్ ప్రెషర్ అవుతాయి. బ్లడ్ వెజల్ ప్రెషర్ అయితే ప్రెషర్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. బ్యారో రిసెప్టార్ అది సెన్స్ చేసి బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది ప్రెషర్ ఎక్కువ ఉంది అని. వెంటనే సింపాథిక్ నర్వస్ సిస్టమ్ తగ్గుద్ది, హార్ట్ రేట్ తగ్గుద్ది, ప్రెషర్ తగ్గిపోద్ది. డీప్ బ్రీతింగ్, ప్రెస్సింగ్ హియర్, మసాజ్ విల్ ఆల్వేస్ హెల్ప్ టు కంట్రోల్ యువర్ స్ట్రెస్. ఈ రెండు మన ఫిజియాలజీ ఫార్మకాలజీలో చదువుకున్నవే. ఐ టెల్ యూ సంథింగ్. యాంగ్జైటీకి మనం యూజ్ చేసే డ్రగ్స్ ఏంటి? ఫస్ట్ క్లాస్ ఇస్ బెంజోడైజెపిన్స్, నెక్స్ట్ వన్ అజాస్పైరల్స్, ప్రొప్రానోలాల్, యాంటీహిస్టమిన్స్. ప్రొప్రానాల్ ఎందుకు యూజ్ చేస్తాం? యాంగ్జైటీ బ్రెయిన్లో వస్తుంది, ప్రొప్రానాల్ హార్ట్ దగ్గర యాక్ట్ చేస్తుంది. ఏంటి రిలేషను? హార్ట్ రేట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా యాంగ్జైటీ తగ్గుద్ది, రైట్? మీరు ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల కూడా సింపాథిక్ నర్వస్ సిస్టమ్ తగ్గిపోయి హార్ట్ రేట్ తగ్గుద్ది. మెడిసిన్ తీసుకోకుండా కూడా మనం అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్ అవర్ సబ్జెక్ట్. నౌ లెట్ us కమింగ్ టు ద ఫైనల్ పార్ట్. స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోండి. ఈ 2 days ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రాపర్ ఫుడ్, హైడ్రేషన్, స్లీప్. వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్గా ఒక 8 hours పడుకోవాలి. స్ట్రెస్గా ఉంది ఇవంతా పక్కన పెట్టి ప్రాపర్గా నిద్రపోవాలి. అప్పుడు మన బ్రెయిన్ రీజువనేషన్ బాగా పెరుగుద్ది. రేపు ఎల్లుండి ఈ 2 days, థర్స్డే ఫ్రైడే ఏం చేయాలి? సాటర్డే ఎగ్జామ్. కొంతమందికి మార్నింగ్ షిఫ్ట్ 9 o'clock షిఫ్ట్ కొంతమందికి వచ్చింది, కొంతమందికి 12:40కి వచ్చింది. మీకు ఏ షిఫ్ట్ వస్తే ఆ టైంలో రేపు ఎల్లుండి 2 days కూర్చొని సిస్టమ్ మీద మాక్ టెస్ట్ చేయండి. మాక్ టెస్ట్ మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేసిందే చెయ్యండి. మీరు విన్నది కరెక్టే, మాక్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేసిందే. ఇంకా చెప్పాలంటే మీరు బాగా స్కోర్ చేసిన మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. 2 టెస్టులు తీసుకోండి, పక్కన పెట్టండి. మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు రేపు మార్నింగ్ 9:20 కూర్చొని ఆ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఏంటి అంటే 2 days అదే టైంలో మీరు టెస్ట్ చేసి కూర్చొని 80 minutes కూర్చోవడం మీ బ్రెయిన్కి అలవాటు చేయాలి. బాడీ బ్రెయిన్కి అలవాటు అవ్వాలి. యూఆర్ ప్రాక్టీసింగ్ ఇట్. అలానే 12:40 షిఫ్ట్ వచ్చిన వాళ్ళు ఆ టైంలో కూర్చొని కరెక్ట్గా టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో టెస్ట్ చేయండి. 80 minutes కూర్చోండి. అంటే యూ నీడ్ టు ట్రైన్ మెంటలీ, ఫిజికలీ, యూ నీడ్ టు బి రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్. ఏంటి చిన్నదే కదా అని అనిపిస్తుంది, కానీ దట్ హెల్ప్స్. బిలీవ్ మీ, దట్ హెల్ప్స్. సో ఆ టైంలో మాత్రం కూర్చొని చేయండి. వీలైతే ఈ ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు ఇచ్చిన టెస్టే చేయండి. దాంట్లో ఆన్సర్స్ తెలియదు, కీ తెలియకపోయినా టైం ఇంపార్టెంట్. మీరు ఎంత ఫోకస్ చేయగలుగుతున్నారో, క్వశ్చన్ ఎంత అర్థం చేసుకుంటున్నారో చూడండి. ఆ 80 minutes మీ బ్రెయిన్ ఎంత ఫోకస్ చేస్తే అంత బెటర్. ఎగ్జామినేషన్ వరకు ప్రిపేర్ అవ్వడం ఒక పార్టే, ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం ఒక ఆర్ట్. ఆ టైంలో ఆ 80 minutesలో మీరు ఎంత కామ్గా ఉంటే అంత స్కోర్ వస్తుంది. కంగారు పడితే ఎగ్జామినేషన్ బయటకు వచ్చాక బాధపడాలి, తెలిసి తప్పు చేశాను. అది జరగకూడదు. రిపీటెడ్గా నేను చెప్తున్నాను. ఈ 2 days మీరు ప్రాక్టీస్ చేయాల్సింది, నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, అవి ఎలా కంట్రోల్ చేసుకోగలను, ఎంత కామ్గా ఉండగలను, ఇవే ఆలోచించండి, రైట్? సో ఐ డిడ్ ఆల్మోస్ట్ 80 questions నేను అన్నీ చేసి పెట్టాను. గో త్రూ ఇట్. చేయాల్సింది మీరు ఓన్లీ ఈ 2 days రివిజన్ మాత్రమే చేయండి. కొత్త టాపిక్స్ తీసుకుని ఏమీ ట్రై చేయొద్దు. కావాలంటే వీడియోస్ వినండి, కానీ మీరు ఫిజికల్గా తీసి చదవడం లాట్ ఆఫ్ వర్క్, స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ప్లీజ్ డూ 2 days మీకు ఏ టైంలో ఏ స్లాట్లో అయితే ఎగ్జామ్ ఇచ్చారో ఆ టైంలో కూర్చొని అటెంప్ట్ చేయండి టెస్ట్, రైట్? ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.